హోంమంత్రి వంగలపూడి అనితను మేకప్ మంత్రి అని మాజీ మంత్రి అమర్నాథ్ విమర్శించడంపై టీడీపీ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఆయన స్పందిస్తూ తనపై కేసులు పెట్టినా అరెస్ట్ చేసి జైలుకు పంపినా మాత్రం తాను చేసిన కామెంట్స్ కు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికే మాట్లాడానని చెప్పారు. తాను మాట్లాడిన దానిలో ఏం తప్పు లేదని ఆయన మద్దతిచ్చుకున్నారు. తాను చేసిన కామెంట్స్ కరెక్టేనా కాదా అనేది ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. రాజకీయంగా మమ్మల్ని అన్నప్పుడు రాజకీయంగా తిరిగి మాట్లాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. మా క్యాడర్కి, మా కార్యకర్తలకి భరోసానివ్వాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. నువ్వు ఏది పడితే అది మాట్లాడతానంటే ఖాళీగా కూర్చోడానికి ఎవడో సిద్ధంగా లేడు. చాలామంది సమాచారం చెప్తా ఉన్నారు, సార్ మీ మీద కేసులు పెడుతున్నారు, కంప్లైంట్లు ఇస్తున్నారు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కంప్లైంట్లు ఇస్తున్నారు. ఎవరో వచ్చిందా, కర్నూలులో ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో అంతర్జాతీయ స్థాయిలో నీకు నచ్చిందే ఇచ్చుకో కంప్లైంట్. ఐఎమ్ రెడీ. నేను తప్పు మాట్లాడలేదు, నేను మహిళలను ఉద్దేశించి మాట్లాడలేదు, ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడా. ఆ వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడా. నేను రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయలేదు, వారు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తే దానికి సమాధానం ఇచ్చా. గుడ్డు పగల కొడతావా? నేను చాలా అనొచ్చు, నాకు చాలా అడ్డొచ్చేస్తా ఉన్నాయి, అది నా విఘ్నత. కానీ నువ్వు ఏది పడితే అది మాట్లాడతాను, ఎలా పడితే అలా మాట్లాడతాను. ఈసారి మళ్ళీ అదే రిపీట్ అయితే ఇది కూడా మళ్ళీ రిపీట్ అవుద్ది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. తగ్గేదే లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇది మా కార్యకర్తల తరపున వారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ వల్ల ఈరోజు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా సోషల్ మీడియా వారియర్స్ వల్ల ఈ తప్పుడు కోతలన్నీ ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఎవరిది తప్పో ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరేం చేశారో, ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. రాజకీయంగా మమ్మల్ని అన్నప్పుడు రాజకీయంగా తిరిగి